Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం. కానీ దరిద్ర దేవత కూడా ఉంది, దరిద్ర లక్ష్మి అని కొన్నిసార్లు వింటుంటాం. లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? ఉందమ్మా. ఆవిడ అక్కగారు, ఈవిడ చెల్లెలు. అక్క చెల్లెలే. ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని. జ్యేష్ఠ అంటే పెద్దది, పెద్ద ఆవిడ లక్ష్మి, దరిద్ర దేవత. చిన్న ఆవిడ లక్ష్మీదేవి. అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అని దష్ట అనేవారు. అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట. అంటే వ్యవహారంలో అట్లా ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా, అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ. జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, పనికిరాంది ముందు వస్తుంది, పనికొచ్చే తర్వాత వస్తుంది. పాలసముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది? ముందు హాలాహలం వచ్చింది, అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది, తర్వాత అమృతం వచ్చింది. పొలంలో పంట వెయ్యంగానే చేసే పని ఏమిటి? కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో. పనికిరానివి తీసేస్తే పనికొచ్చేది ఏపుగా వస్తుంది. అట్లాగే ముందర లక్ష్మీ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి చుట్టరికం. అక్కా చెల్లెలు. ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు, అంతే. ఇద్దరు ఒకటే. ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా. నాణ్యం రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి? ఒకదానికి ఉన్న రెండు సైడ్స్, అంతే, రెండు వైపులు. అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం, ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి, ఈవిడ లక్ష్మీదేవి. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు. ఓకే అమ్మా, అసలు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి? అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం, ఇలా చాలా చెప్తుంటారు. ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా? ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి. అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా, సంపదలు కోల్పోయి. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, జానపద గేయం అమ్మ ఇది. ఏమంటే, చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది. ఇలా కొన్ని. నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి? ఒక్కటి సవ్యంగా లేదే. నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా. చేటలో బియ్యం చెరుగుతారు కదా, బియ్యానికి తౌడు ఉంటుంది కదా, ఆ చేటకి తౌడు అతుక్కుని ఉంటుంది. దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి. అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు. అలా వేయడు. ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు. విడిచిన బట్ట కట్టడం దరిద్రం. చూసారా ఏ పదం వాడాం? దరిద్రం, దరిద్ర దేవత. అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం, అది కూడా దరిద్రం అమ్మా. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటాం, స్నానం చేస్తాం, అడుగున ఆఖరి దాకా పోసుకోం కదా, కాసి నీళ్లు మిగులుస్తాం. ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు. ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు. మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం, కానీ దాని వెనకాల రీజన్ ఇదని ఇప్పుడు తెలిసిందమ్మా. కానీ ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక వాటిని కింద పారబోసి వచ్చేస్తాం కదా. అంటే ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి. అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు? విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం, విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా. కంపు కొడతాయి, పాడైపోతాయి, వాసన వస్తాయి. బట్టలు బోల్డ్, దే క్యారీ మెనీ థింగ్స్ విత్ దెమ్. అంచేత అవి. తర్వాత
ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం, ఎంగిళ్ళు తినడం, అశుభ్రంగా ఉండడం, అశుచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం. ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది. ఇది ఈవిడిలా ఉంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు. లక్ష్మి లేదు కనుక ఇవిడ వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి తాను ఎక్కడ ఉంటానని చెప్పింది, శుచిగా ఉండాలి. శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి. అవునమ్మా. మనసు కూడా శుచిగా ఉండాలి. ఇది మెయిన్, అందరం ఇది వదిలేస్తాం. అదే కదా, మనసులో ఎంతసేపు నేను నీట్గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కొట్టుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీద ఐక్యానో ఏదో రకంచి ఫర్నిచర్ తెప్పించి నీట్గా అక్కడ పెట్టాం అంతే, బా అనిపిస్తుంది. కానీ ఇంట్లోకి వెళితే అంత నీట్గా ఉన్నా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలనిపించదు, ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు. కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు. శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది. తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు, గాలి వెలుగు ఉండాలి, వెంటిలేషన్ ఎక్కువగా. చీకటి పడ్డాక దీపం ఉండాలి. దీపంలో నేను ఉంటానని చెప్పింది, పూలలో తానుంటానంది, తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది, చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది. లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి. ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు, ఎక్కడ దొరుకుతాయో. ఇది నిజంగా అట్లా పెట్టుకోవచ్చమ్మా? అవసరం లేదు, పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు. ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ఏం వచ్చి కూర్చోదు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా, అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర, అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు. వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది, వస్తున్నదన్నా పారిపోతుంది. అంటే దరిదాపుల్లో కదా, కొన్ని రోజుల పాటు రాదు. అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి. అదే చెప్తారండి, ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం? మనసు బాగుంటే, అందరూ ఆహ్లాదంగా ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇవి లేని చోట లక్ష్మి ఉండదు. ఇంట్లో శుచిగా లేకపోయినా, దెబ్బలాడుకుంటూ ఉన్నా, పోట్లాడుకుంటూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా, మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాయి. కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు. బాధపడడం వేరు, దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు. కొంతమంది మొహాలు చూడండి, ఏదో చిన్న బాధ వస్తుంది, మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు. వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది? ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి, మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది. మొహంలోనే కనపడతాయి. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఇట్లా అంటుంటారు. ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇంట్లో. ఈడుపు కాళ్ళు అంటే పని చేయమంటే అబ్బా అని నడవడం చకచక కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు. అంటే ఇష్టం లేక. అంటే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, దరిద్ర దేవత ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా. దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు. మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి. ఎవరిని అందగత్తెలన్నా రెండో వాళ్ళకి కోపం వస్తుంది కదా. అవునమ్మా. మరి లక్ష్మి కావాలి, జ్యేష్ఠాదేవి అక్కర్లేదు. అందుకు ఆయన తెలివిగా అన్నాడట, ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి, నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు, జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నాడు. అబ్బా నువ్వు అలా బయటికి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని. లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. అయిపోయింది. ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా. మనకు కావాల్సిందే అది. అదే కదా. అప్పుడు వెళ్తే ఈవిడ వస్తుంది, చీకటి పెడితే గాని వెలుగు రాదు. అంతే 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 కదా. అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది.
అవును. చీకటి వస్తే వెలుగుపోయింది కాదు, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అవును. అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి, చీకటి దానంతట అదే పోతుంది. అంచేత సూపర్ అమ్మా, నిజంగా. ఎవరమ్మా ఇది చెప్పింది? ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు. ఇది ఒక ప్రధానమైన పండితుడు అని కాదు, ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ. చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు. ఇలా ఉంటాయి. అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం. అవునమ్మా. కాదమ్మా, అష్టలక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం, చదువు, ఆరోగ్యం, సంతానం, ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే. ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆహ్లాదంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంట్లో గాలి వెలుగు ఉండాలి, శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి. ఇవేమీ లేకపోతే అక్కగారు వచ్చి కూర్చుంటారు, అక్కగారు వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంతే. మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇందులో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా? లేదమ్మా. నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా. అవును. పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా. ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు. అంతే, మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా. అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవనే అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే. ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు, అంతసేపు చాలదు. అంతే అంతే కదా. ఏదో దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా. ఇలా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు. అంటే మంత్రాలు వద్దని కాదు, వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను. అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి. చేయగలిగితే చేసుకోవచ్చు, చేయలేకపోతే ఇవి చాలు, అవసరం లేదు. మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు అన్నట్టు అర్థాలు మారిపోతున్నాయి. దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్. హాయిగా ఉండండి. అంతే అంతే. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి, సుఖారాధ్య అని ఉంది. సుఖంగా ఆరాధించబడేది. సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతామమ్మా? అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా, అంతే హాయిగా చేసుకోవచ్చుగా. కష్టపడి ఎందుకు చెయ్యాలి? సోమరితనం ఉండకూడదు కానీ, అవునవును, బద్ధకం ఉండకూడదు కానీ కష్టపడమని చెప్పరా. అందరూ ఆర్భాటాలు, హంగులు, హడావిడి, పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. నియమాలు ఉన్నాయి లేకపోలా, కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు. మనం అనుకుంటే తేలికమ్మా కాదమ్మా. శుచిగా ఉండమంటే అదేమంత కష్టం? ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా? సోమరిపోతులకు కష్టమే అమ్మా. సోమరిపోతులకు అందుకే సోమరితనం ఎలా ఉంటుంది? ఉండదు. అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే. ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కదా, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా. ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా. అవును అవును, చాలా కష్టం. ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా. వాటికన్నా ఇది తేలిక కాదు. మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా. అది కూడా లక్ష్మే కదమ్మా, ఆరోగ్య లక్ష్మి. అంతే అంతే. అవునమ్మా, మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి, డబ్బు ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. డబ్బు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలమ్మా. డబ్బు ఒకటి, డబ్బుతో వచ్చేది ఏం లేదు. ఆరోగ్యం ఉండాలి. మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, కానీ కప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గ్లాసులు మంచినీళ్ళు చేతికి అందించే వాళ్ళు ఉన్నారా?
ఏదో దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఆయా దేశాల్లో ధనవంతమైన దేశాల్లో పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అమ్మకో నాన్నకో జ్వరం వస్తే చూసుకోవడానికి పక్కింటి వాళ్ళ మీదో పని మనిషి మీదో ఆధారపడాలి. అవును, అది సంతాన లక్ష్మి కాదు, అది సంతాన సౌభాగ్యం కాదు. సంతానం మాత్రమే ఉంది, సౌభాగ్యం లేదు. ఆడవాళ్ళు చేసే కొన్ని అమంగళకరమైన పనుల వల్ల ఇంట్లో మనకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండదని చెప్పి మనం ఆర్థిక పరంగా అయినా సరే ఏ రకంగా అయినా సరే కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాము అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉంటారు. నిజంగా అటువంటి నమ్మొచ్చు అంటారా? ఉన్నాయి అలాంటి పనులు చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి ఇవన్నీ? ఖచ్చితంగా నమ్మొచ్చు. అంటే నమ్మకూడదు అని ఎవరైనా అంటే నేను కొన్ని ఉదాహరణలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ముఖ్యంగా మనం శాస్త్రం చెప్పినటువంటి విషయాల జోలికి వెళ్తే మనం చెప్తే కనుక మీకు వివరిస్తే, ఇంట్లో మంగళవారం నాడు ఎవరైనా సరే క్షుర కర్మ అంటే గడ్డం తీసుకోవడం అవ్వచ్చు, హెయిర్ కటింగ్ అవ్వచ్చు, ఇలాంటి పనులు మంగళవారం నాడు చేయకూడదు. ఓకే. సో మంగళవారానికి వాటికి ఏంటి సంబంధం అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ రోజున అలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది సంతరించుకోవచ్చు. సో అందుకోసం అది చెప్పారు. అలాగే భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇంట్లో ఎవరైనా సరే మీరు ఈ క్వశ్చన్ అడిగారన్నా, అందరూ చూస్తారన్నా, నేను ఈ విషయం చెప్తున్నానన్నా, ఇంట్లో ఒక సౌభాగ్యం ఉంటుందని, ఒక మంగళప్రదమైన శుభకార్యాలు శుభవార్తలు వింటామని, ఇలాంటి ఏదైనా కొన్ని పాటిస్తే చాలా మంచి జరుగుతుందేమో అని, ఐశ్వర్యం ఉండాలని, ధనం ఉండాలని, నిలబడాలని అడుగుతుంటారు. అయితే ఇందులో భాగంగా చెప్పబడింది అమావాస్య నాడు భార్యాభర్తలిద్దరూ కూడా కలవకూడదు. ఆ రోజున భార్యాభర్తలు కలవడం వల్ల ఇంటికి అరిష్టం అనేది పడుతుంది. మంగళవారం అమావాస్య రోజు భార్యాభర్తలు కలవడం అనేది అరిష్టము, దరిద్రము. సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, అమావాస్య నాడు భార్యాభర్తలు కలవకూడదు. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లాలైనా పిల్లలైనా ఎవరైనా సరే జుట్టు విరబోసుకుని తిరగకూడదు. జ్యేష్ఠాదేవి ఆవహిస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరుగుతుంటారో దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టు, అనారోగ్య సమస్యలకి పునాది వేసినట్టు, ఇంట్లో ఐశ్వర్యం హరించుకుపోవడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని ఒక సంకేతము. కాబట్టి జుట్టు విరబోసుకుని తిరగడం అనేది శాస్త్రం నిషిద్ధం అనేది జరిగింది, శాస్త్రబద్ధం అనేది కాదు. సో ఎవరైనా సరే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని తిరగకూడదు. సో ఇలాగా కొన్ని కార్యక్రమాలు అంటే సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేవడం కూడా ఒక దరిద్ర సంకేతం అండి. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తామస గుణానికి, రజోగుణానికి, ఆ వ్యక్తి యొక్క బద్ధకానికి, ఆ వ్యక్తి యొక్క నిర్లక్ష్యానికి, వాటికి సంకేతంగా ఆ వ్యక్తి జీవితంలో కలిగేటువంటి దురదృష్టానికి అది దారి తీసే విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఇప్పుడు నేటి లౌకిక ప్రపంచంలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసుకుంటూ రాత్రంతా కష్టపడి ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు, వాళ్ళకి వృత్తిపరంగా తప్పదు కాబట్టి. కానీ రాత్రి కావాలని పడుకోకుండా చాలామంది పడుకోకుండా బయట తిరుగుతూ ఇంకా ఏదో ఒక ఇవి చేస్తూ సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే కనుక వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఏదో అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్తున్నారు కదా, పడుకుంటే గంటసేపు అభివృద్ధి ఆగిపోవడం ఏంటి అనుకుంటారు చాలా మంది నిర్లక్ష్యంతో. నేను చెప్పేది ఏంటంటే అండి, యూత్కైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే కొంతమందిని మీరు కావాలంటే గమనించండి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి వాళ్ళు పనులు ప్రారంభిస్తే వాళ్ళ జీవితం ఫాస్ట్గా టక ముందుకు వెళ్తుంటుంది. ఎందుచేత అంటే ఉదయం లేవడం మొదలుపెట్టినటువంటి వ్యక్తి కాన్సన్ట్రేషన్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది, ఒక ఎనర్జీ లెవెల్స్ అని ఒక లెవెల్లో ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎవ్వరూ అందుకోలేరు, వాళ్ళు ఎవ్వరికి తల వంచరు. అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ అవ్వాలి అంటే ఉదయమే నిద్ర లేవాలి. మీరు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి ఏదో ఒక ఇంటి ముందు నేను చెప్పేటువంటి పదార్థాలు రాత్రి వెళ్ళి వేసి వచ్చేయండి. ఒక 4 ఇళ్ళ ముందు వేయండి. నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, గళ్ళుప్పు, తరువాత ఒక నల్లని దారము, ఒక కోడిగుడ్డు తీసుకుని ఇలా వెళ్ళి ఒక 4-5 ఇళ్ళు ఎంచుకుని ఏదో ఒక ఇంటి ముందు మొత్తం 4 ఇంటి ముందు వేసేసేయండి. వాళ్ళ లోపలికి విసిరేసేయండి కావాలంటే.
ఉదాహరణ చెప్తున్నాను. ఓకే. ఆ 4 ఇండ్లలో ఎవరైతే ఉదయం నిద్ర లేవకుండా సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తారో ఆ ఇళ్లలో ఆ 3 ఇళ్లలో వాళ్ళకి నెక్స్ట్ 4 రోజులు జ్వరాలు వచ్చేస్తాయి. గుళ్ళు చుట్టూ పరిగెడతారు, బాబాల చుట్టూ పరిగెడతారు, తాయెత్తులు కట్టేసుకుంటారు, మెల్లో దండలు వేసేసుకుంటారు, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, హాస్పిటల్కి బిల్లు కట్టాల్సి వస్తుంది, లక్షల బిల్లు అయిపోతాయి. ఎవరైతే ఉదయం నిద్ర లేచేటువంటి ఇల్లు ఉంటుందో మీరు నిజంగా చేతబడి చేయండి, ప్రయోగం చేయండి, లెక్క చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ ఉదయం నిద్ర లేచేటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉండదు. ఇది ప్రాక్టికల్గా ప్రూవెన్. కావాలంటే మీరు ఇప్పుడు చేసి చూడండి ఈ విషయాన్ని. అంటే ఇలాంటి వేయటం వల్ల ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారా, లేదు అంటే వాళ్ళ భావన ఆ రకంగా ఉంటుంది, వాళ్ళు అలా లేటుగా లేవటం వల్ల ఆలోచన విధానం అలా ఉండి వీళ్ళు ఇలా ఫీల్ అవుతారని చెప్తున్నారా? ఒక పదార్థము మీరు ఇంట్లో మీరు భోజనాలు ఉప్పు వేసుకుంటారు కదండి, మిరపకాయ వేసుకుంటారు కదా, నిమ్మకాయలు వేసుకుంటారు కదా, ఎండు మిరపకాయలు వేసుకుంటారు, కోడిగుడ్డు చాలా మంది తింటారు కదా, అవన్నీ తినే పదార్థాలే కదా. అదే ఇంటి ముందు వేస్తే ఎందుకు భయం? ఒక నెగిటివ్, ఒక వీక్ మైండ్ సెట్ దానికి కారణం. ఏదో జరిగిపోతుంది, ఒక భయం. ఆ భయమే అతనిలో ఒక అనుమానాన్ని పుట్టించి నాకు ఏదో జరగబోతుందేమో, నేను అయిపోతానేమో, అతనికి జస్ట్ ఏదో నార్మల్గా దగ్గు వస్తే క్యాన్సర్ వచ్చేసిందేమో, ఎవరో ప్రయోగం చేస్తారేమో, మార్కులు తక్కువ వస్తే ప్రయోగం చేస్తారు, ఏడుపు కావాలని చూడలేక. వీక్ మైండ్ సెట్ వాళ్ళు చేసేటువంటి పిచ్చి కోతలు, వాళ్ళు చేసేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఈ రకంగానే ఉంటుంది. ఎవరైతే ఉదయమే నిద్ర లేచి సంధ్యావందనం అయినా, దేవతార్చన అయినా, దీపం పెట్టుకోవడం అయినా, కాసేపు ధ్యానం చేయడం అయినా, ఎవరు ఏమి చేసినా ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల, ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వ్యక్తిని మానసికంగా ఢీ కొట్టడం అసాధ్యము. అసాధ్యం అండి. ఆ వ్యక్తిని భయపెట్టడం అసాధ్యం, ఆ వ్యక్తిని ప్రలోభ పెట్టడం అసాధ్యం, ఆ వ్యక్తిని కృంగదీసేయాలి మానసికంగా అనుకోవడం అసాధ్యము. సో ఈ యొక్క విషయాలు ఇవన్నీ నిజమేనా అనిపిస్తే కొన్ని రోజులు మీరు పాటించిన తర్వాత మీకు ఆ డిఫరెన్స్ అనేది మీలో తెలుస్తుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, అవన్నీ నిజమేనా, అది అసలు నిజంగా ప్రయోగాలు పనిచేస్తాయా అని. నిజంగా పనిచేస్తాయి. ఎందుచేతంటే అండి, ఏదైనా ఒక దేవతా శక్తిని మనం ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇది కేవలం ఒక పదార్థం, బాటిల్. దీంట్లోకి నేను ఒక మంత్రాన్ని ఉపాసన చేసి, ఒక గణపతి మంత్రాన్నో శివ మంత్రాన్నో ఉపాసన చేసి, నా చుట్టూ ఏమీ లేదు, ఎడారి మాత్రమే ఉంది అనుకోండి, ఉపాసన చేసి ఇందులోకి దాన్ని ఆవాహన చేసి ఇదే పరమేశ్వర స్వరూపంగా నేను పూజ చేశాను అనుకోండి, నాకు ఆ పూజ చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రతి పదార్థంలోనూ ఉన్నటువంటి భావన, ఆ యొక్క ఆవాహన శక్తి నాలో ఉంది కాబట్టి, నేను చేసిన దేవత ఆవాహన కాబట్టి, అదే యొక్క బాటిల్లోకి ఒక చనిపోయినటువంటి ఎద్దు కొమ్ములతో వాటి రక్తంతో నేను కొన్ని దుష్టశక్తి మంత్రాలను ఆవాహన చేసి, దేవతాశక్తిని ఆవాహన చేసేటప్పుడు నాకు మంచి జరగాలి, సర్వే జనా సుఖినో భవంతు అని ఎలా కోరుకుంటామో, పలానా సుబ్బారావు అనేటువంటి వ్యక్తికి నాశనం అయిపోవాలి అని చెప్పినప్పుడు, ఆ ఇందులో ఉద్భవించినటువంటి శక్తి, ఆ ఎనర్జీ ఆ వ్యక్తి మీద తప్పకుండా పనిచేస్తుంది. తప్పకుండా అవన్నీ ఉన్నాయి. అయితే ఆ ప్రయోగము అనేది ఒక శక్తి. ఇప్పుడు నేను ఒక దుష్టశక్తిని ఆవాహన చేసి మీ మీదగా ప్రయోగం చేశాను, విజిత గారి మీద. మీ మీద ప్రయోగం చేసినటువంటి ఒక శక్తి, ఒక నెగిటివ్ ఎనర్జీ మీ మీద వస్తుంది. ఒక పరిస్థితులు మీకు నెగిటివ్గా క్రియేట్ అవుతాయి. మీ మనసు, మీ ఎమోషన్స్, మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక డిప్రెషన్కి, యాంగ్జైటీకి, వీటికి లోనవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు వాటిని ఎలా ఢీకొని ఓవర్కమ్ చేస్తారనేది విజిత గారి యొక్క కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడ యొక్క స్ట్రాంగ్ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడ శరీరం చుట్టూ ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఆరా, మ్యాక్సిమం మీ శరీరం చుట్టూ పాజిటివ్ ఆరా ఉందనుకోండి, ఇలాంటి దుష్టశక్తిని మ్యాక్సిమం అదే ఎదుర్కొంటూ ఢీ కొట్టేస్తుంది. మీ దాకా రాదు, మీ మనసును ఎఫెక్ట్ చేయదు. మీ డిప్రెషన్, యాంగ్జైటీ, భయం ఏమీ ఉండవు. ఆ పాజిటివ్ ఆరా డెవలప్ చేసుకోవడానికే కదా ఈ యొక్క ఉదయం నిద్ర లేవడము, పూజ చేయడము, మంత్రోపాసన చేయడము, ఇవన్నీ ఎందుచేత చేయాలి అంటే, ఆ పర్టికులర్ టైంలో చేస్తేనే ఎందుకు పుడుతుంది అని అంటే, రీసెంట్గా ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు రిలీజ్ చేశారు కదండి, బ్రహ్మ ముహూర్తము, ఆ టైంలో విపరీతమైనటువంటి కాన్సన్ట్రేటెడ్ కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది.
ఏ వ్యక్తి కొద్దిగా ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేసినా, మంత్ర జపం చేసినా, దేవతారాధన చేసినా, ఎలాంటి పనిని తలపెట్టినా మన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనకి తోడ్పడి ఒక సపోర్ట్ లాగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. సో మనిషి సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ఫర్ సపోజ్ ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ పూజలు, మంత్రాలు, అమంగళకరమైన పనులు ఇవన్నీ ఎవరు వింటారులే అనుకుంటారు చాలామంది. ఇదంతా ట్రాష్ అనుకుంటారు. వీటన్నిటికీ మూలము మహర్షులు ఎంతో విజ్ఞతతో, ఎంతో దూరపు దృష్టితో, తపశ్శక్తిని, దివ్య జ్ఞానాన్ని అనుసరించి వాళ్ళు ఇవన్నీ రాశారు. సో ఇక్కడ అమంగళకరమైన పనులు, మంగళకరమైన పనులు ఎందుచేత అంటే అండి, ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? మీరు ఏం కోరుకుంటారు? నేను బాగా బ్రతకాలి, ఇంకా బాగా బ్రతకాలి, పక్కింటి ప్రియాంక కంటే నేను ఇంకా బాగా బ్రతకాలి, ఎదురింటి రమ్య కంటే నేను ఇంకా బాగా బ్రతకాలి, ఏదో ఒక కోరిక. అన్నిట్లోనూ ఉండేది, ముఖ్యంగా ప్రధానంగా ఉండేది బాగా బ్రతకడం. ఆ బాగా బ్రతకడం అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, కుటుంబంలో అందరూ బాగుండాలి. మరి మీరు ఒక్కరే బాగుండి మీ అన్నయ్య, తమ్ముడు, ఫ్రెండ్ ఎఫెక్ట్ అవుతుంటే మీరు బాధపడతారా లేదా? సో మీ చుట్టూ ఉండేటువంటి పరివారం అంతా బాగుండాలి. సో మొత్తం ఒక సేఫ్ జోన్లో ఉండాలి, ఎప్పుడూ డెవలప్ అవుతూ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. సో ఎవరైతే ఇలాంటివన్నీ కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి ధర్మాలు. ఈ అమంగళకరమైన పనులు చేస్తే, ఇలా చేస్తే అంటే ఇవన్నీ చేస్తే జరిగిపోతుందా అంటారు. సో అది చేయడం వల్ల ఎక్కడో జరిగేటువంటి మీ ఇంట్లో అనారోగ్య సమస్యకి ఏదో రోజు నువ్వు తెలుసో తెలియకో తిన్న, చేతులు శుభ్రం చేసుకోకుండా తిన్న ఒక పదార్థము కారణం కావచ్చు. అవునంటారా కాదంటారా? సో ప్రతిరోజు చేతులు శుభ్రం చేసుకుని, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా. ఇవన్నీ చెప్పడం అనేది నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, ఐశ్వర్యంగా ఉండడానికి కారణం. అంటే ఐశ్వర్యానికి దానికి సంబంధం ఏంటి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఐశ్వర్యము అంటే ఆనందంగా ఉండడం. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి ఐశ్వర్యానికి దీనికనే సంబంధం. ఆ యొక్క పిచ్చి ప్రలాపన, ఆ యక్ష ప్రశ్న అడిగావు. రేపొద్దున ఏ డయేరియానో, డెంగ్యూనో, ఏదో ఒక వ్యాధో వచ్చి హాస్పిటల్లో పడినప్పుడు చెట్టుని నమ్ముతావు, పుట్టని నమ్ముతావు, గుట్టని నమ్ముతావు, కొండని నమ్ముతావు, రాయిని నమ్ముతావు, రప్పని నమ్ముతావు. ఎవడేం చెప్తే చేస్తావు. అది చేయి నీకు డెంగ్యూ తగ్గిపోతుంది అంటే చేసేస్తావు. అది తాగు డెంగ్యూ తగ్గిపోద్ది. ఈ గుడికి వెళ్ళి 2 రోజులు పడుకో డెంగ్యూ తగ్గిపోద్ది అంటే చేస్తావా లేదండి? చేస్తారు. కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ఆ యొక్క సంసార సాగరం అనేటువంటి పర్వతం మీద నుంచి పడిపోయేటువంటి ప్రతి మానవాళికి ఏదో ఒక కొమ్మ, ఒక పూజో, ఒక మంత్రము, ఒక ఎనర్జీ, ఒక భగవత్ శక్తి, ఏదో ఒక కొమ్మలాగో, ఒక రాయిలాగో ఆధారం దొరికితే నేను కూడా బ్రతకగలను, నేను కూడా ఈ కష్టం నుంచి బయటికి రాగలను అని ఆయనకు ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం, అసలు అలాంటి కష్టాల్లో పడకుండా ఉండడం కోసం ఈ యొక్క అమంగళకరమైన పనులు చేయకూడదు అని చెప్పేది. దీనికి రిఫ్లెక్షన్, ప్రతిఫలం ఇప్పుడు అనుభవించకపోవచ్చు, తెలియకపోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడో రోజు బాధపడి దీనికి ఏది ఆధారము, నేనేం తప్పు చేశానో జుట్టు పీక్కుంటున్నప్పుడు అప్పుడు గుర్తొస్తాయి చేసిన తప్పులన్నీ. కాబట్టి చెప్పేది ఏదైనా సరే అమంగళకరమైన పనులు చేయొద్దు. దాన్ని ధర్మశాస్త్రం చెప్పింది అంటే ఖచ్చితంగా ఆచరించాల్సిందే. ఓకే, తప్పకుండా. ఏదైతే సమయంలో నిద్ర లేవాలి అని చెప్పారో ఆ సమయంలో నిద్ర లేవాల్సిందే. దానికి ఏదో కారణం ఉండుంటుంది. వాళ్ళకి పని పాట లేక తపశ్శక్తిని ధారపోసి మనకి ఇవన్నీ చెప్పలేదండి. మనం బ్రతకాలి, బాగా బ్రతకాలి. మనకున్నటువంటి విజ్ఞత రేపొద్దున మనకున్నటువంటి కాన్షియస్నెస్ వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కలియుగ ప్రమాణంలో కలి యొక్క ప్రభావం వల్ల సో ఎన్నో ఇబ్బందులు పడతారు. వాళ్ళకి కొన్ని ఆరోగ్య సూత్రాలు అందించాలి, కొన్ని మానసికమైనటువంటి సంకల్ప శక్తి అనే పదం నేను ఇప్పుడు వాడుతున్నానంటే అది ఎంత శక్తివంతమైందో మీకు వివరించాలి. సంకల్ప శక్తి ప్రతి మనిషి ఇందాక నుంచి మనం మాట్లాడుకునేటట్టుగా బాగా బ్రతకాలి అనేటువంటి కోరుకుంటుంది. ఆ బాగా బ్రతకాలి అనేటువంటి క్రమంలో కొంతమంది మీరు యాంకర్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు, కొంతమంది ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నారు, డాక్టర్. వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని నేను దీంట్లో టాలెంట్ ఉంది కాబట్టి దీని ద్వారా నేను పైకి పట్టుకుని వెళ్తే నేను బాగా బ్రతుకుతానేమో, మంచిగా ఒక ఇల్లు కట్టుకుంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఏదో ఒక ఆశ. దాని ద్వారానే ఆ వ్యక్తి వెళ్ళాలి అనుకుంటాడు. సో ఆ డాక్టర్ అవ్వాలన్నా, ఆ ఇంజనీరింగ్ పూర్తి అవ్వాలన్నా, ఆ యాంకర్ ఫీల్డ్లో ఒక స్థాయికి వెళ్ళాలన్నా, అసలు బాగా బ్రతకాలన్నా ఆ వ్యక్తి
వ్యక్తి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసే క్రమంలో అతనికి ఎన్నో సోషలిస్టిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ చెడు సహవాస దోషము ఉంది అనుకోండి. ఇప్పుడు మీరున్నారు యాంకర్ ఫీల్డ్లో ఎదగాలి అనుకుంటున్నారు, లేదా ఆయన ఉన్నారు యాంకర్ ఫీల్డ్లో ఎదగాలి అని ఇది ఒక కోరిక ఉంది. ఆయన నిరంతరం ఆయన శ్రమ, ఆయన సంకల్పము, కష్టము, ఆయన యొక్క ప్రతిఫలంగా ఆయనకి అదే ఫలం అనేది లభిస్తుంది. సో ఆయన కష్టపడకుండా ఎవరో ఒక ఫ్రెండ్ రమేష్ అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు ఆయన్ని బయటికి తీసుకెళ్ళి వ్యసనాలకు అలవాటు చేశాడు అనుకోండి, ఆయన సంకల్పం డైల్యూట్ అవుతుందా అవదా? కంప్లీట్గా కెరీర్ అనేది పక్కన పెట్టేస్తాడు ఆయన. సో అక్కడ సంకల్ప శక్తి అని అంటే ఎంతమంది ఎన్ని డైవర్షన్స్ ఆయనకి ఇచ్చినా, ఎంతమంది ఆయన డిస్ట్రాక్ట్ చేయాలని చూసినా, ఎన్ని వ్యసనాలు ఎన్ని ట్రాప్స్ పడినా, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఆయన నేను చేసి తీరతాను అనేటువంటి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్టే సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి పుట్టాలి ఆ మనిషిలో అంటే ఖచ్చితంగా అలాంటి సమయాల్లో నిద్ర లేవాలి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో వాటికి సంబంధించిన పనులు చేయడం వల్ల తొందరగా షార్ట్ కట్, కొంచెం ముందుగా, కొంచెం శక్తివంతంగా, కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి, 4 విషయాలు ఇంకా ఎక్కువ ఎక్వైర్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ప్రతిదీ ఆ బ్రహ్మ ముహూర్తం అనేది తోడ్పడుతుంది. అలాగే ఇంట్లో స్త్రీలు చుట్టూ విరబోసుకొని తిరగకూడదు. తిరిగినంత మాత్రం చేతే వాళ్ళు ఆరోగ్య సమస్యలు పడతారంటే అది ఎంతటి నిషిద్ధమైనటువంటిదో ఆలోచించండి. ఖచ్చితంగా జడ వేసుకునే ఉండాలి. సో తర్వాత అమావాస్య నాడు కలవకూడదు. పూజలు చేసే విధానంలో కూడా ఎన్నో చెప్పబడ్డాయి. సో దీపం వెలిగించే విధానం ఏమిటి, తర్వాత ఆచమనం అనేది ఎందుకు చేయాలి, సో అక్షంతలు ఉంటాయి, మనం వాసన చూసడం పక్క వేసుకుంటాం. పూజ చేసే విధానంలో ప్రాణాయామం చేయండి అంటారు. చాలా మంది ముక్కు పట్టుకోండి అంటారు. అది ముక్కు పట్టుకోవడం అంటే హేళన చేస్తూ ముక్కు పట్టుకోవడం ఏంటి అంటారు. అది ముక్కు పట్టుకోవడం కాదండి. ప్రాణాయామం చేయడం అంటే మనిషి నిటారుగా కూర్చుని ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని ఆ అర్చకులో లేకపోతే పురోహితులో చెప్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని మన బాడీలోకి ఎక్వైర్ చేసుకోవడమే ఆ యొక్క ప్రాణాయామంలో ఉంటుంది విశేషత. మీరు ఇప్పుడు చూస్తే జనరల్గా మన ఆయుష్ ప్రమాణం ఇప్పుడు చాలామంది 60 ఏళ్ళకి చనిపోతున్నారు, 70 ఏళ్ళకి చనిపోతున్నారు, 80 ఏళ్ళకి. సో మన కలియుగంలో ఆయుష్ ప్రమాణం అనేది 120 సంవత్సరాల దాకా చెప్పబడింది. సో రీసెంట్గా ఒకరికి యోగా చేసేటువంటి వ్యక్తికి ఒక అవార్డు కూడా వచ్చింది. 126 సంవత్సరాలు ఎంతో. ఆయన ఎలా బ్రతకగలిగారండి అన్ని సంవత్సరాలు? ఆయన చేసే ధ్యానం వల్ల. ఆయన నిజంగా అవార్డు తీసుకోలేదు. ఆయన నిజంగా ఆయన ఉన్నారనే ఉనికి మీకు ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, మీడియా ద్వారా మనందరం చూసాం కాబట్టి. ఆయన విషయం కాసేపు మైనస్ చేసి దాచేసి ఒక వ్యక్తికి తీసుకొచ్చి నువ్వు ఈ రకంగా బ్రతికితే ఆయుష్ 120 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయుష్ నువ్వు నీ చేతుల ద్వారా పెంచుకోవచ్చు, మృత్యువుని జయించవచ్చు, నువ్వే ఒక మృత్యుంజయుడిగా అవ్వచ్చు, నీ ఆయుష్ను పెంచుకుని ఆరోగ్యంగా 125 సంవత్సరాలు కూడా బతకచ్చు అని చెప్తే ఆ వ్యక్తి నమ్ముతాడా? నమ్మడు. ఇదంతా ట్రాష్, సైన్స్ అయిపోయింది, ఇంకా అవన్నీ పాటిస్తావు నువ్వు అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొస్తే కొంతమందికి కొన్ని ఉంటాయి అంటాడు. అంటే ఏదైనా సరే ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యం ఉంటాయి కానీ నమ్మరు. అలాంటి సాక్ష్యం వెతుక్కునే క్రమంలో ఇబ్బంది పడకుండా ఈ యొక్క అమంగళకరమైన పనులు చేయకూడదు. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది భగవంతుని నమ్ముతారు, కాకపోతే నమ్మటం పక్కన పెడితే ఆయన మీద ఉన్న ఇష్టంతో అనుకోవచ్చు, లేదంటే ఏదో రకంగా సెల్ ఫోన్లో కూడా ఈ మధ్య రకరకాల వాల్పేపర్స్ దేవుడికి సంబంధించినవి పెట్టుకుంటున్నారు. ఇది నిజంగా ఒక మంచిగా తీసుకోవచ్చు అంటారా, లేదంటే దీనివల్ల మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుచేత అంటే నా వీడియోస్లో ఒక వీడియోలో ఫీనిక్స్ పక్షి అనేటువంటి పక్షి గురించి నేను వివరించి దాన్ని ఇంట్లో ఉత్తర దిక్కుకు పెట్టుకోండి, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక వెల్త్ అంటే ఒక ధన ఆదాయం బాగుంటుంది, ధనయోగం పడుతుంది, ఇలా కొన్ని నేను చెప్పాను. నిజానికి ఆ ఫీనిక్స్ పక్షి ఉందా అంటే బయోలాజికల్గా అది లేదు. ఫీనిక్స్ పక్షి అనేది బయోలాజికల్గా లేదు. కానీ చైనా వాస్తుకు సంబంధించి ఆ ఫీనిక్స్ పక్షిని వాళ్ళు వాస్తు దోషం తీసే విధంగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చే విధంగా దాన్ని నిర్మించడం జరిగింది. చైనా వాస్తు అంటేనే మన భారతదేశానికి సంబంధించింది. మనం నమ్మకో అది వాస్తు ట్రాన్స్ఫర్ అవుతూ వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు ఆచరిస్తూ అది మళ్ళీ మనం తీసుకుని చైనా వాస్తు అని పేరు పెట్టాం అనుకున్నది వేరే విషయం. అయితే
చైనా వాస్తు ద్వారా ఫీనిక్స్ పక్షి అనేది అంటే మీరిప్పుడు నేను 2 చెప్తాను. 2 వ్యక్తులను తీసుకోండి. 2 వ్యక్తుల్ని ఒక్కరిని మహాలక్ష్మి అమ్మవారి గుడికి పంపండి. ప్రతిరోజు 40 రోజులు వెళ్ళి 1 గంట సేపు అక్కడ కూర్చోమనండి. ఏమీ చేయొద్దు, మంత్రం చేయొద్దు, పూజలు చేయొద్దు, ఏమీ చేయొద్దు. కేవలం 40 రోజులు మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కూర్చోమనండి గంట సేపు. ఇంకొక వ్యక్తిని కాలభైరవుడి గుడికి వెళ్ళి 40 రోజులు కూర్చోమనండి. జస్ట్ కూర్చోవడం వచ్చేయడం. 40 రోజుల తర్వాత ఇద్దరి ఆలోచన విధానాన్ని గమనించండి. మహాలక్ష్మీదేవి యొక్క గుడికి వెళ్ళిన ఆ వ్యక్తి ఎప్పుడు ఒక ఆనందంగా, ఆహ్లాదంగా, ఎప్పుడు ఒక దేనికి చింతించకుండా, దుఃఖం అనేది లేకుండా చాలా హ్యాపీగా, హ్యాపీ అనేది తన ఏదో ఒక డిఫాల్ట్ నేచర్ ఏమో అనే విధంగా అతను పూర్వం ఎలా ఉండాడో పక్కన పెట్టేసేయండి, అలా ఉంటాడు. ఎప్పుడు ₹1 సంపాదిద్దాము, ఒక ఆనందంగా ఐశ్వర్యంతో ఉందాం, ఎవరికి చెడు చేయొద్దు, ఒక సేఫ్ జోన్లో ఉందాం. సో ఈ రకమైనటువంటి ఐశ్వర్యం కలిగించేటువంటి మానసిక స్థితి అతనికి ఉంటుంది. ఈ భైరవుడు గుడికి వెళ్ళినటువంటి వ్యక్తిని గమనించండి. మనిషి జీవితం నిత్యం కాదు, మనిషి శాశ్వతం కాదు. అమ్మ నాన్న అనేది ఒక బంధమే. నిజంగా మనకు అమ్మమ్మ కాదు, మనకి దేవుడు శాశ్వతం కాదు, మనం కూడా దేవుడు అవ్వచ్చు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్యము, ఒక జ్ఞానము కూడా మంచిదే. కానీ ఆ రకమైనటువంటి జ్ఞానము, ఆ రకమైనటువంటి ప్రవృత్తులు, ఆ రకం బిహేవియర్ మీరు గమనిస్తారు, ప్రాక్టికల్గా మీరు చూడొచ్చు. సో అలాగా మనం చూసేవి, మనం వినేవి, మనం గమనించేవి, మనం నిత్యం చేసేవి మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీనిక్స్ పక్షి, దాన్ని కేవలం మీ ఇంటి గోడకు ఉత్తర దిక్కుకు పెడితే మీరు డైలీ దాన్ని చూస్తూ ఉంటే దాని యొక్క రెక్కలు విడుచుకుని అది ఇచ్చేటువంటి ఎనర్జీ వల్ల మీరు నేను ఏదో సాధించాలి, ఒక ఎనర్జీ అనేది వస్తుంది. ఒక శవాన్ని చూసారనుకోండి, మీరు ఇప్పటికిప్పుడు ఒక రక్తం కక్కే శవాన్ని చూస్తే మీరు భయపడతారా పడరా? మీరు చూసే విజన్ మీ యొక్క ఎమోషన్ మీద ప్రభావం చూపిందా లేదా? చూపిస్తుంది. ఆ తర్వాత కొంతకాలం ఒక రాత్రి నిద్ర పట్టదు మీకు. అంటే మీ యొక్క నిత్య జీవనంలో ఒక మార్పు అనేది కనిపించిందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ నిద్ర పట్టకపోవడం నెక్స్ట్ రోజు మీరు సరిగ్గా వర్క్ అనేది డ్యూటీ చేయలేరు. సో నెక్స్ట్ రోజు ఆ డ్యూటీ చేయడం వల్ల మీకు ఏదో ఒక ఇబ్బంది, ఆఫీసర్ తిట్టడము, అంటే ఒక్క విజన్, ఒక్క శవాన్ని చూడడము అంత ప్రభావం చూపిస్తే ఒక పాజిటివ్ థింగ్ ఎందుకు ప్రభావం చూపించదు? ఒక విగ్రహాన్ని చూడడం, ఒక గుడికి వెళ్ళడం, ఒక పాజిటివిటీని చూడడం, ఒక పాజిటివ్ మంత్రాలు వినడం, ఒక మంత్ర జపం చేయడం, అలాగే ఒక విజన్ చూడడం ఎందుకు ప్రభావం చూపించదు? సో అలాగే ఇప్పుడు ఫోన్లో వాల్పేపర్ పెట్టుకున్నారు అనుకోండి, చాలామంది అది నాకు పేర్లు తెలియవు, జోకర్ ఏవో ఉంటాయి, కొన్ని రక్తం కక్కుతవి పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా అలాగే మారుతూ ఉంటుంది. సో వాల్పేపర్కి దీనికి సంబంధం ఏంటి, దీన్ని పిచ్చి ప్రశ్న అని చాలా మంది కామెంట్స్ పెట్టచ్చేమో కింద, నాకు తెలియదు. కానీ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపులే దానికి ఉదాహరణ అండి. ఎందుచేత అంటే చూసే విజన్ కూడా ఒక విధంగా వ్యక్తుల బిహేవియర్ మారుస్తూ ఉంటుంది. మీరు గజలక్ష్మి అనేటువంటి పేరు ఎప్పుడైనా విన్నారా? గజలక్ష్మి. సో గజలక్ష్మి అనేటువంటి మహాలక్ష్మి స్వరూపాల్లో గజలక్ష్మి. సో గజలక్ష్మీ దేవిని ఆరాధన చేసే ఎవరైనా సరే చాలా తక్కువ మంది చేస్తారు, తక్కువ మందికి తెలుసు. దాని విశేషత ఎలా చేయాలని తర్వాత చెప్తాను నేను. గజలక్ష్మి ఆరాధన చేసే ఎవరైనా సరే వాళ్ళకి ఒక అప్పు అనేది ఉండదు, ఒక ఆర్థిక సమస్య అనేది ఉండదు. దీంతో బాధపడుతున్నారు అని గజలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళు ఎవరిని మీరు చూడలేరు. ఎందుకు అంటే ఆ మంత్రాల్లో ఉండే వైబ్రేషన్ ఆ వ్యక్తి మానసిక స్థితిని అలా మారుస్తుంటుంది. ఒక అప్పు చెయ్యరు, చేసినా తీర్చేస్తారు. అసలు ఆ వ్యక్తి అలా ఉంటారు. సో ఎప్పుడైతే ఫర్ సపోజ్ గజలక్ష్మి ఆరాధన చేస్తున్నారు, గజలక్ష్మి, సో అది కూడా అవసరం లేదండి. స్క్రీన్లో వాల్పేపర్ పెట్టుకోవచ్చా లేదా అని అడిగారు కదా మీరు. వాల్పేపర్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఒక ఫన్ టైం ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారనుకోండి, ఏ విషయాన్ని మాట్లాడుతుంటారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే గుళ్ళో మాట్లాడుతున్నారు అనుకోండి, అలా మాట్లాడతారా? ఎందుకు అని అంటే మనం గుళ్ళో ఉన్న ఒక నియంత్రణ చూడగానే వద్దులే ఇలా అనుకుంటారు. చాలా మంది వెళ్తూ దారిలో కూడా ఇలా అనుకుంటారు, ఎందుకులే దేవుడిని చూసామని. ఒక్క క్షణం దేవుడిని చూసిన ఒక్క క్షణం మనలో ఏదో ఒక తెలియని మార్పు వస్తుంది, అవును కదా? సో అది నిత్యం వాడే పరికరం ఫోన్ అయితే ఏంటి, ఏదైనా ఒకటే. సో మనం స్క్రీన్ మీద ఎప్పుడైతే వాల్పేపర్ పెట్టుకున్నామో మనం చూడగానే ఎందుకులే, ఏదో తప్పు చేయడానికి వెళ్తాం, ఎందుకులే, ఏదో కర్మ, ఎందుకులే మనం అనుభవించడం, భగవంతుడు చూస్తున్నాడు, ఎందుకులే గుడి దగ్గర వెళ్తున్నప్పుడే మనం అనిపిస్తే, అలాంటి కేవలం ఒక 100 మందిలో 10 మందినే మారచ్చేమో.
నిత్యం ఫోన్ లేకుండా ఎవరూ బ్రతకరండి. ఇప్పుడు అందరికీ అది ఇంపార్టెంటే. సో దాన్ని పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, చాలా మంచి జరుగుతుంది. నియంత్రణ అనేది జరుగుతుంది, మానసిక నియంత్రణ. సో ఎప్పుడో ఏదైనా ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్లో అదేదో వెలిగి వాల్ పేపర్ కనబడగానే ఓం నమః శివాయ ఎందుకులే అనుకుంటారు చాలా మంది. సో అక్కడ ఒక నియంత్రణ, ఒక్క క్షణం ఆగడం అనేది జరుగుతుంది. అది ఒక మంచి దానికి దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, తప్పు లేదండి, ఇబ్బంది ఏమీ లేదు. అంటే మనం ఫోన్ ద్వారా మంచిగానే ఉపయోగిస్తున్నామని లేదు కదా, రకరకాలుగా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు భగవంతుని అలా వాల్పేపర్గా పెట్టడం ఎలా సరైనది అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. రకరకాలుగా ఉపయోగించేటప్పుడు వాల్పేపర్ ఉందన్న విషయం గుర్తొచ్చేనా ఒక్కడైనా మారుతాడు కదా. భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఉండదు కదండి. బెడ్రూమ్లో కూడా భగవంతుడు ఉంటాడు మనం చూడగలిగితే. ఇందాక ఈ వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ గా చెప్పాను, దీంట్లో శక్తి ఉద్భవిస్తుందని. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. మనం కేవలం అక్కడ బొమ్మ కనబడుతోంది, మనం చెడ్డ పనులు చేస్తున్నాం కాబట్టి పెట్టే పాపమేమో అనే విషయం దాన్ని చూడడం కంటే 10 మందిలో ఒక్కడో ఇద్దరైనా మారుతారు కదా. ఆ వాల్ పేపర్ చూసిన క్షణం ఎందుకులే ఇప్పుడు ఎందుకులే వద్దు మనం తప్పు చేయకూడదు అనేటువంటి ఒక్క స్ఫురణ భావన కలుగుతుంది కదా, అది మంచిదే కదా. సో మనం పెట్టుకోవడం వల్ల చెడ్డ పనులు చేస్తున్నాం, పెట్టుకుంటే పాపమేమో అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. స్క్రీన్ మీద వాల్ పేపర్ పెట్టుకుంటేనే ఉంటాడు కదండి, అన్ని చోట్ల ఉంటాడు. సో అది పెద్ద మనం చేసే పని మంచిగా ఉపయోగపడుతుంది అని అంటే పర్వాలేదు, న్యాయంగా చేస్తున్నాము, మంచిగా ఉపయోగపడడం కోసం కదా. ఇప్పుడు మనం ప్రతి భగవంతుని ఆరాధించే ప్రతి ఒక్కడు ఆ మార్పు చెందడం కోసమే కదా. భగవద్గీత చదవడం దేనికంటే మనం జ్ఞానం కలగడానికి, అంటే మనం మూర్ఖులమా, జ్ఞానం లేదా? సో లేదు, బెటర్ చేసుకోవడానికి, మనం రోజు రోజుకి మనలో ఉన్న ఒక బెటర్ వెర్షన్ ని తీసుకురావడానికి. సో బెటర్ వెర్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కొన్ని నియంత్రణ ద్వారా వస్తుంది, కొన్ని నేర్చుకోవడం ద్వారా వస్తుంది, కొన్ని అనుభవపూర్వకంగా వస్తుంది. సో ఆ నియంత్రణ అనేది ఎక్కడి నుంచైనా జరగచ్చు. పక్కన మీ మదర్, మీ ఫాదర్, మీ టీచర్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ధైర్యంగా ఒక బూత్ మాట మాట్లాడడానికి మీరు సాహసం చేస్తారా? ఆలోచిస్తాం ఒక క్షణం. అంటే నియంత్రణ. ఒక దేవుడి గుళ్ళో ఉన్నారనుకోండి, ఒక అబద్ధం ఆడడానికో లేదా ఒకరి మీద కేకలు వేసి ద్వేషం చూపించడానికో మీరు చూపిస్తారా? లేదు, ఆలోచిస్తారు కదా, నియంత్రణ. అదేవిధంగా ఇప్పుడు నేను ఏదో విషయం చెప్తున్నాను అనుకోండి, మీకు ఏదో ఒక కొంత జ్ఞానం లభించింది అనుకోండి, నెక్స్ట్ మీరు చేసేటువంటి ఇందాక కష్టానికి సుఖానికి వ్యత్యాసం ఏంటో చెప్పాను. నెక్స్ట్ మీరు ఆలోచించే విధానమే మారచ్చు. సో చూసే ప్రేక్షకుల్లో ఎవరికో ఒకరికి చేంజ్ అనేది రావచ్చు. అది నేర్చుకోవడం నుంచి వచ్చినటువంటి శక్తి. తరువాత అనుభవపూర్వకంగా ఒక వ్యక్తి మోసపోయాడు, అయినా సరే ఎవరికో సహాయం చేశాడు, మోసపోయాడు. సో మనం చేసేది అపాత్ర దానము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇందాక గోదానం గురించి మీకు చెప్పాను కదా. అపాత్ర దానము అంటే మనం ఒకరికి డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చి నేను సహాయం చేశాను అనుకుంటాం. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడా, తిరుగుతున్నాడా, ఏదైనా ఒక చెడ్డ పని చేయడానికి ఆ డబ్బులు వాడుతున్నాడా? అలా చేస్తే ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మీరు కూడా దానికి ఎఫెక్ట్ అవుతారు, మీకు కూడా పాపంలో భాగం ఉంటుంది. దీన్ని అపాత్ర దానము అంటారు. ఇది దానం చేయకపోయినా పర్వాలేదు కానీ అపాత్ర దానం అస్సలు చేయకూడదు చెప్పింది. సో మీకు ఈ విషయం నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అపాత్ర దానం చేసే ముందు ఆగి ఆలోచించి చేయొచ్చు. ఇది అనుభవపూర్వకంగా రేపొద్దున వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు, ఓహో నేను ఇలా చేశాను, సో తప్పు చేస్తున్నాను, ఈసారి నుంచి నేను ఇవ్వకూడదు. ఎవరో తాగడానికి డబ్బులు అడుగుతున్నా నేను ఇవ్వకూడదు, ఎవరో ఏదో దేనికి అడుగుతున్నా నేను ఇవ్వకూడదు. ఒక అన్నదానానికి డబ్బులు ఇవ్వచ్చు, దేవుడి గుడికి డబ్బులు ఇవ్వకూడదు. ఇలా అనుభవపూర్వకంగా వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. అలాగా ప్రతిదీ మన నిత్య జీవనంలో, మానవ జీవితంలో నిత్యము మనం చేసే ప్రతి దాంట్లోనూ మంచిని చెడుని గమనిస్తూ ఆ మంచి వైపు అడుగులు వేస్తూ భగవత్ శక్తిని నమ్ముతూ ముందుకు వెళ్ళడంలో ఈ వాల్ పేపర్ కూడా అందులో ఒక భాగమే. ఇది పెట్టుకుంటే ఏదో అయిపోతుందని కాదండి. సో ఒక భాగం మెల్ల లాకెట్ ఎలాగో స్వామి అంతే, పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.